నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు వెబుసైడా గారు చెప్పినటువంటి ప్రవచనాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ప్రవచనం గురించి చెప్పుకుందాం. సాధారణంగా ఆయన ఏదైనా ప్రవచనాన్ని మొదలుపెట్టే ముందు శీలాలను గృహస్థులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గృహస్థులు శీలాలను గ్రహిస్తారు. ఆ తర్వాత ఆయన ధర్మోపదేశం అన్నది చేస్తూ ఉంటారు. అంటే వెబుసైడా గారు ఈ ఉపదేశంలో కూడా ఈ విధంగా చెప్తున్నారు. మీరు శీలాన్ని గ్రహించారు, శీలాన్ని తీసుకున్నాక దాన్ని ఆచరించాలి. నైతిక ప్రవర్తనలో మిమ్మల్ని మీరు పరిపూర్ణులుగా చేసుకుంటేనే నిబ్బానాన్ని పొందే ఆకాంక్ష ఎటువంటి షరతులు లేకుండా సఫలీకృతమవుతుంది. మీరంతా కూడా సరైన మంచి కాలంలో మనుషులుగా జన్మించారని మీకందరికీ తెలుసు. అంటే బుద్ధుడు ఉన్నప్పుడు కాలం, ఇంకా బుద్ధుడి బోధనలు ఉన్నప్పుడు కాలం అంతా కూడా, అంటే బుద్ధ శాసనం ఉన్న కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో ఒక మనిషి జన్మించాడు అంటే అతడిలో కంపల్సరీ పుణ్యపార్మితలు ఉన్నట్టుగానే భావించవచ్చు. అంటే సరైన మంచి కాలంలో జన్మించారని. ఎందుకంటే బుద్ధ శాసనం ఇంకొన్ని సంవత్సరాల తర్వాత కనుమరుగైపోతుంది. సాధారణంగా బర్మాలో 5,000 సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పుకుంటారు. అంటే బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాత నుంచి ఇప్పటికీ 2,560 సంవత్సరాలు అయిపోయింది. ఇక మిగిలిన కాలంలో కొంచెం కొంచెంగా ఈ ధర్మం కనుమరుగైపోతుందని నమ్ముతారు. కానీ ఇప్పుడు బుద్ధ శాసనం ఉన్న సమయంలో మీరంతా జన్మించారు అంటే మంచి సరైన కాలంలో జన్మించారని అర్థం చేసుకోవాలి. మీ శక్తి మేరకు బుద్ధుడి బోధనలను ఆచరణలో పెట్టండి. వాటిలో నిష్ణాతులు కండి. అర్యులైన బుద్ధుడి శిష్యులందరూ ఏమరపాటు లేకుండా అవిశ్రాంతిగా శరీరం ఉండే 4 భంగిమల్లోనూ నిరంతరంగా ఎరుకలో ఉంటూ సాధన చేశారు. దృఢంగా పట్టు సడలకుండా సాధన చేసి వాళ్ళ లక్ష్యాన్ని సాధించారు. మీరు కూడా దృఢ సంకల్పంతో లక్ష్యం చేరే వరకు ఈ సాధనను చేస్తూ పొండి. విరామం, విశ్రాంతి లేకుండా చేసే ఈ సాధన ఏంటంటే, ఈ సాధన ఒక దూసుకుపోయే బాణం లాంటిది. ధనుస్సులో నుంచి బాణాన్ని వదిలితే అది మన కోరిక మేరకు గమ్యాన్ని చేరుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒకసారి బాణాన్ని వదిలిన తర్వాత అది మధ్యలో నింపాదిగా పోవడం కానీ లేదా వేగంగా పోవడం కానీ చేస్తుందా? లేదా మధ్యలో కాస్త ఆగి విశ్రాంతి తీసుకొని మళ్ళీ తన లక్ష్యాన్ని చేరడానికి వెళ్తుందా? సాధకుడు ఇలా చెప్తాడు. అది ఒకే వేగంతో దూసుకుపోతుంది అండి ఆ బాణం అని చెప్తాడు. అయితే ఎప్పుడు అది ఆగిపోతుంది? అది తన గురిని చేరినప్పుడు మాత్రమే ఆగిపోతుంది బంతే అని చెప్తాడు. నిజం అది తన గురిని చేరినప్పుడు, తన లక్ష్యాన్ని చేరినప్పుడు మాత్రమే ఆగిపోతుంది. ఆ విధంగానే బుద్ధుడి శిష్యులు కూడా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు శ్రమించారు. విరామం లేకుండా, అవరోధాలని లెక్క చేయకుండా క్రమబద్ధంగా అడుగులు వేస్తూ వాళ్ళ సంకల్పానుసారం బోధిని అంటే నిబ్బానాన్ని సాక్షాత్కరింపచేసుకున్నారు. బుద్ధుడి కాలంలో ఎలా ఉండేది అంటే, ఎవరైనా ఒక భిక్షువు భగవానుడి దగ్గరికి వెళ్ళి ధ్యాన సూచనలు తీసుకొని దాంట్లో ఫలితాలను పొందినప్పుడు మాత్రమే తిరిగి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఫలితాలు పొందకపోతే ఎన్ని సంవత్సరాలైనా కానీ అలా నిరంతరంగా దాని మీదే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి కొందరు ఉపాసకులు చిన్న చిన్న వాటికి సందేహాలు తడబాటు పడుతూ ఉంటారు. 1 రోజు 2 రోజులు చేయగానే
బంతే మాకు ఇలాగైపోతుంది, అలాగైపోతుంది. నేను ఇంకా ఏమీ పొందలేదు. నాకు శాంతి కావాలి అంటే ఇది అలా జరగదు. ఒకసారి సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత చేసుకుంటూనే పోవాలి. అది దీర్ఘకాలంలోనే మనకి ఫలితాలనిస్తుంది. అది కూడా నిరంతరంగా చేసినప్పుడే ఫలితాలనిస్తుంది. అంచేత ఈ సందేహాలన్నిటిని పక్కన పెట్టి సాధనలో నిరంతర కావడానికి ప్రయత్నించాలి. నిబ్బాన స్థితిలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిని పొందాలి అంటే విశ్రాంతి లేకుండా పనిచేయాలి. సమ్మా సంబోధి కోసం నిరంతరంగా పనిచేయాలి. అంటే సమ్మిక సంబుద్ధుడు అవ్వాలి అంటే, ప్రత్యేక బుద్ధుడు కావాలన్నా కూడా నిరంతరంగా సాధన చేయాలి. అలాగే సావక బుద్ధుడు కావాలన్నా అంటే అర్హంతుడు కావాలన్నా నిరంతరంగా సాధన చేయాలి. ఒక బాణం గురి తప్పకుండా ఎలా గురి వైపు దూసుకుపోతుందో అలా సాధన చేయాలి. మీ సాధన స్థిరంగా ఉంటేనే మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మీరు అవిశ్రాంతిగా సాధన చేసినప్పటికీ మీరు అలసిపోకపోవచ్చు. బుద్ధుడి బోధనల్ని గ్రహించాక పోల్చడానికి సాధ్యం కాని ఆనంద అనుభూతిని పొందుతారు. బుద్ధుడు చాలా విషయాలని బోధించాడని కొందరంటారు. బౌద్ధ భిక్షువులు కరుణతోటి గ్రంథాల్లోని విషయాలను వివరించి చెప్తూ ఉన్నప్పుడు మీరు విని ఉంటారు. బుద్ధుడి బోధనలు చాలా విస్తారమైనవి. వీటిని నేను అర్థం చేసుకోలేను, అనుసరించలేను, అందుచేత నేను నా లక్ష్యాన్ని చేరుకోలేను అని మీరప్పుడు అనుకొని ఉంటారు. కొందరు అనుకుంటారు ఎవరికి ఏది నిజమో దాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలి అని. నేను శ్వాసను అనుభూతి చెందలేకపోతున్నాను, అందుచేత నేను సాధన చేయలేను అనుకుంటారు అని ఇంకొందరు అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి మీరేమనుకుంటారు అని సాధకుడిని అడుగుతారు సైడా గారు. సాధకుడు ఇలా చెప్తారు, బంతే బతకడం కోసం మేము ఏదో ఒక ఉపాధిని చేపడతాము. అంటే ఏదో ఒక పని. ఉదయం చేయాల్సిన ధ్యాన సాధనను సాయంత్రం చేద్దాములే అని, సాయంత్రం చేయవలసిన ధ్యానాన్ని రేపొద్దున చేద్దాంలే అని ఇలా వాయిదాలు వేస్తూ ఉంటాము. ఈ విధంగా సాధనను ఆలస్యం చేస్తూ చేయవలసిన కృషిని సరిగా చేయలేకపోతున్నాము. అయితే ప్రజలు ఇంకా ఏమంటూ ఉంటారు అని సైడా గారు అంటారు ఈ విషయం మీద, సాధన గురించి. సాధకుడు ఇలా చెప్తాడు, బంతే వృద్ధాప్యం వలన సాధన చేయలేమని కొందరు అంటారు. ఇంకొందరు సాధన చేస్తే తమకు జ్వరం వస్తూ ఉంటుంది అని అంటారు. లేకపోతే ఇంకొక ఏదో నొప్పులు ఇంకేదో వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే యువకులు ఏమంటారు అని సైడా గారు అంటారు, బంతే వాళ్ళు చదువుకోవాలి కాబట్టి మేము సాధన చేయలేము అంటారు. యవ్వనంలో ఉన్నామని, ఆరోగ్యంగా ఉన్నామని, కాబట్టి సుఖాలను అనుభవించాలి అనుకుంటారు. మరి ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేకపోతే, జ్వరం వస్తే అప్పుడేం చేస్తారు? బంతే అప్పుడు ఆందోళన చెందుతాము, డాక్టర్ దగ్గరికి చూపించుకొని మందులు తీసుకుంటాము, కానీ సాధన మాత్రం చేయము. మరి జ్వరం తగ్గింది, ఆరోగ్యంగా ఉంటే అప్పుడు బంతే ఏదో ఒక విధంగా ప్రతిరోజు ధ్యానం చేయడాన్ని వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాము. మరి కానీ మీరు నిజంగా నిబ్బాన సుఖం పొందాలనుకుంటారు, అవునా కాదా? అవును కదా అంటే, అవును బంతే నిజమే, మేము నిబ్బాన సుఖాన్ని పొందాలనుకుంటాము అని చెప్తాడు సాధకుడు. మరి నిజంగా అది కావాలి అంటే ఎందుకు వాయిదాలు వేస్తూ ఉంటారు? బంతే ఖచ్చితంగా చెప్పుకోవాలనుకుంటే అది నాకు అక్కర్లేదండి. మరి అక్కర్లేనిది నీకొక్కడికేనా, ఇక్కడున్న అందరికీనా అని సైడా గారు అడుగుతారు. బంతే ఇక్కడున్న ప్రేక్షకుల్లో కొందరు నిబ్బాన సుఖాన్ని ఆపేక్షిస్తారు, కానీ నాలాంటి ఆపేక్షించని వారు కొందరు ఉంటారు. మరి ఇప్పుడు సాధన చేసినట్లు ఇక ముందు కూడా కృషి చేస్తే తప్పకుండా మీరు దాన్ని పొందుతారు. నేను బాధలు పడతానా అని ఒక్క ప్రయత్నం అనుకొని ఈ సాధన చేయాలా, ఇలాంటి ఆలోచనలు, సందేహాలు మీకు వస్తూ ఉండవచ్చు. బుద్ధుడి బోధనల్ని
మీరు అర్థం చేసుకోగలిగినంత మేరకు అవగాహన చేసుకున్నారు. అంటే బర్మా, థాయిలాండ్, శ్రీలంక దేశాల్లో అయితే బౌద్ధం గురించి చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇళ్లల్లో నేర్పించడం, స్కూళ్ళల్లో నేర్పించడం జరుగుతుంది. అందుచేతనే వాళ్ళకి బుద్ధుడి బోధనల గురించి కొంత మేరకు అవగాహన ఉంటుంది. అయితే వీటిపై ఆలోచిస్తూ ఉండటం వల్ల మీ సాధన కొంత నిదానమవుతుంది. ధర్మాన్ని జాగ్రత్తగా విని సాధన చేయండి. మీరు సాధన చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. దాని వాస్తవం మీ ఆలోచనలకు అనుగుణంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మీ గురించి మీరు తెలుసుకోగలిగితేనే మీరు మీ ఆలోచనలను ఇంకా లక్ష్యాన్ని గురించిన ఊహలు సరైనవా కావా అనేది తెలుసుకోగలుగుతారు. బుద్ధుడి బోధనల ఆధారంగా చేసే ధర్మ ప్రసంగాల్ని వినటం వల్ల మీరు వీటన్నిటిని తెలుసుకోగలుగుతారు. సాధారణంగా బుద్ధుడి ఉపదేశాలన్నీ కూడా భగవానుడు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చెప్పేవాడు. లేకపోతే వాళ్ళు మార్గఫలాలు పొందుతారని భగవానుడికి అనిపించినప్పుడు వాళ్ళకి ధర్మాన్ని బోధించేవాడు. భిక్షువులు సాధారణంగా తాము భిక్ష తీసుకున్నాక ప్రవచనాలను ఇచ్చేవారు. ఒక్కోసారి పెద్ద పెద్ద ధర్మసభలు జరిగేవి. ప్రముఖ భిక్షువులు ఆ చోట్లలో ఈ ఉపదేశాలను ఇస్తూ ఉండేవారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. ఇలా ఈ ధర్మోపదేశాలను అక్కడ ఉన్న ప్రజలు వినగలుగుతారు. అయితే మీరు వీటన్నిటినీ వినడం ద్వారా తెలుసుకోగలుగుతారు. మీకు గొప్ప ఆనందం ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ లభిస్తుంది. వాస్తవానికి మీకు మీరే ధర్మబోధకులు. ఆలోచించడము, ఊహించడము మీ సాధనను నిదానం చేస్తుందని మీరు అనుకోరా? మీ ప్రతి ఆలోచనలను విశ్లేషించి చూడడం సరైనదేనా? అవును బంతే, అలా ఆలోచించి అంటే విశ్లేషణ చేసుకోవడం సరైనదే. ఇప్పుడు ఇప్పుడు రాగం జనించింది, లేకపోతే ఏదైనా వస్తువు కావాలని ఒక వ్యక్తిలో అనిపించింది అనుకో. ఆ వస్తువు కోరుకోవడానికి నిజమైన కారణాన్ని వెతకాలి. ఆ కారణాన్ని తన లోపల తాను విశ్లేషణ చేసుకోవడం సరైందంటారా కాదా అంటారా? అంటే సరైంది అంటే ఆలోచనని విశ్లేషించి చూడడం సరైందేనా అని అడుగుతాడు. సరైంది కాదండి అని ఆ ఉపాసకుడు చెప్తాడు. మరి మీరు లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించాలని ఆలోచిస్తుంటే అది లక్ష్య సాధనకు తోడ్పడుతుందా అంటే తోడ్పడుతుందండి అని సాధకుడు చెప్తాడు. కాబట్టి మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారా? బంతే, ఎప్పుడు ఆలోచిస్తూ విశ్లేషిస్తూ కూర్చుంటే మేము ఈ తప్పుడు మార్గంలో పడిపోతామండి. మరి ఒకసారి ఆలోచించడాన్ని ప్రారంభిస్తే చాలా చాలా ఆలోచనలు చుట్టుముడతాయి. ఎక్కువగా ఆలోచించే ఆలోచనలు మనకు ఉపయోగపడేవి అయినా బంతే, ప్రయోజకరమైన ఆలోచనల గురించి ఆలోచించడం కష్టం. సాధారణంగా ఆలోచనలు నిష్ప్రయోజనమైనవి, తప్పుదోవ పట్టించేవే. మరి బౌద్ధ సంఘం అంటే భిక్షువులో ఉండేటువంటి సంఘం బుద్ధుడి బోధనల్ని సాధన చేసి అవి వాస్తవమైనవని, సత్యమైనవని తెలుసుకున్నారు. అయినా ఇప్పటికీ మీ ఆలోచనలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇదెలా సాధ్యం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అంటే ఖైమాన్ డైన్ అనే ఆ ప్రదేశం నుంచి వచ్చారు. మీ ఇంటి చుట్టూ తోట ఉంది. దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టుంటారు. అవునా కాదా అని అడుగుతాడు. అవును బంతే, మీరు చెప్పేది నిజమండి అని చెప్తాడు. మరి ఆ ప్రహరీ గోడకు ఏ వైపు గేటు ఉంది అంటే బంతే, ఒక గేటు దక్షిణం వైపుకి, మరో గేటు ఉత్తరం వైపుకి ఉంది బంతే అని చెప్తాడు. మరి మీ ఇంటికి ఎన్ని అంతస్తులు ఉన్నాయి అని సైడా గారు అడుగుతారు. బంతే, ఒక అంతస్తు మాత్రమే ఉన్నది. మరి ఇంటికి ఏ వైపు ద్వారం ఉంది అని అడుగుతారు. 2 ద్వారాలు ఉన్నాయండి. ఒకటి పడమటి వైపు, రెండోది దక్షిణం వైపు ఉన్నాయి బంతే. అంటే మీరు ఈ ఖైమాన్ డైన్ అనే ప్రాంతంలో నివసిస్తున్నారని, మీ ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉందని, దానికి ఉత్తర దక్షిణాల్లో గేట్లు ఉన్నాయని, ఒక అంతస్తు ఇల్లని, దానికి పడమర దక్షిణాల్లో గుమ్మాలు ఉన్నాయని మనకి తెలుసు.
మీరు చెప్పడం వల్ల మీ ఇంటి గురించిన పూర్తి సమాచారం నాకు తెలిసింది. మీ ఇంటి గురించిన అంటే మీ ఇంటి గురించి మీకు తెలిసిన జ్ఞానము, నాకు తెలిసిన జ్ఞానము ఒకటే కదా! అంటే హ్మ్, ఒకేలా ఉండలేవండి అని సాధకుడు చెప్తాడు. ఎందుకని? నీ గ్రామం గురించి, తోట గురించి, ఇంటి గురించి నీకు క్షుణ్ణంగా తెలుసు. నువ్వు కైమండైన్‌లో నివసిస్తున్నావని, అక్కడ మీ తోట, ఇళ్ళ గురించి వర్ణించి నీకు తెలిసిందే చెప్పావు. అందుచేత వాటి గురించి నేను తెలుసుకున్నాను. నీకు తెలిసినట్లే వాటి గురించిన వాస్తవం నాకు తెలుసును అని సైడా గారు అంటే, బంతే నాకు తెలిసిన విధంగా మీకు తెలియదు బంతే. అంటే నేనైతే ఏదైతే ప్రత్యక్షంగా చూసి చెప్తున్నానో అది మీరు ప్రత్యక్షంగా చూసి చెప్పలేదు కాబట్టి నాకు తెలిసిన విధంగా మీకు తెలియదు బంతే అని చెప్తాడు. అప్పుడు సైడా గారు ఇలా అంటారు, ఉపాసక, నాకు తెలిసిన జ్ఞానము నీకు తెలిసిన జ్ఞానము ఎందువల్ల భిన్నంగా ఉంటాయి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు మొదలైనవి నన్ను ఇప్పుడు అడిగితే చక్కగా చెప్పేస్తాను కదా. నాకు చెప్పనిది ఏదైనా ఉన్నదా అని అడుగుతారు. బంతే, నా ఇంటి నెంబరు, వీధి పేరు మీకు చెప్పినా మీరు నా ఇంటిని కనుక్కోలేరు. అయితే ఈ విషయం గురించి నాకు తెలియని దానికన్నా ఇంకేం ఉన్నదో అదంతా చెప్పు అంటే ఆ ఇంటి గురించి అంటే, దీని గురించి బంతే ఇంకా వివరంగా నేను చెప్పలేను. నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను అక్కడే ఉంటాను కదా. మరి అట్లాంటప్పుడు నేను కైమండైన్ ఎక్కడుందో ఆలోచించి ఊహించుకొని చెప్పాల్సి ఉంటుంది అని సైడా గారు అంటారు. బంతే, ఆలోచించి మీరు చెప్పలేరండి. ఎంతకాలమైనా ఎన్నెన్నో ఆలోచించగలను. వాటిల్లో కొన్ని నిజమవుతాయి. కైమండైన్లో 2 గేట్లు, 2 ద్వారాలు ఉండే ఒక ఇంటిని ఊహిస్తాను. నేను ఊహించిన వాటిలో కొన్నైనా నిజం కావా అంటే, బంతే, దాని గురించి నేను స్పష్టంగా చెప్పలేనండి అని సాధకుడు అంటాడు. మరి అది అంత కష్టమా? సరే, నేను వివిధ రకాలుగా ఆలోచిస్తాను. వాటిలో కొన్ని నిజమవుతాయి. 1 సంవత్సరం నుండి దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను సమాధానం కనుక్కోగలనా అంటే, బంతే, కేవలం ఆలోచించడం వల్ల మీరు కనుక్కోలేరు. మీరు అక్కడికి వచ్చి చూస్తేనే నిజంగా మీరు తెలుసుకుంటారు. మరి దాని గురించి 40-50 సంవత్సరాల పాటు లోతుగా ఆలోచిస్తూ దాని గురించే పదే పదే మాట్లాడుతూ ఉంటాను. అప్పటికి మీ ఇంటిని కనుక్కోలేను అంటావా? బంతే, మీరు ఎంత ఆలోచిస్తూ కూర్చున్నా, మాట్లాడుతూ ఉన్నప్పటికీ మీరు అక్కడికి పోలేరు. మరైతే ఈ కైమండైన్ ఎక్కడుందో దయచేసి నాకు చెప్పు అని సైడా గారు అంటారు. బంతే, ఇక్కడి నుంచి మీరు నైరుతి దిశగా నడుచుకుంటూ వెళ్ళాలి. మరైతే నేను నైరుతి దిశగా నడుచుకుంటూ వెళ్తే మీ ఇంటిని చేరుకోగలనా? అవును బంతే, అవునండి, మీరు చేరుకోగలరు. అయినప్పటికీ మీరు నా ఇంటిని కనుక్కోలేరు. మరి ఇప్పటి నుంచి నేను ప్రారంభిస్తాను. లోతుగా ఆలోచిస్తాను. ఆలోచిస్తూ నువ్వు చేసిన వర్ణనను, నువ్వు ఇచ్చిన ఆదేశాల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాను. ఈ విధంగా దాన్ని తెలుసుకోగలనేమో అని సైడా గారు అంటారు. బంతే, లేదండి, మీరు తెలుసుకోలేరు అనుకుంటున్నాను నేను అని చెప్తాడు. మరి మీ ఇంటి గురించి నీకు తెలిసిందంతా చెప్పు. నువ్వు చెప్పింది నేను జపిస్తాను. దాన్ని గుర్తుపెట్టుకొని జపంలాగా చేస్తూ ఉంటాను ఆ గుర్తులని. అయినా నేను తెలుసుకోలేను అంటావా? దీన్ని నేను సహించలేకపోతున్నాను అని సైడా గారు అంటారు. బంతే, మీరు విన్నదాన్ని కేవలం జపిస్తున్నారు, కానీ మీరు నిజంగా దాన్ని చూడలేదు మా ఇంటిని. అయితే అంటే మీ ఇంటి గురించి చెప్పిందంతా వాస్తవమే, అయినప్పటికీ అతనికి తెలిసినట్లుగా త్రోవ నాకు తెలియదని అతను అంటున్నాడు. అతను అనేది నిజమని నేను అనుకోను, కానీ నేను దాని గురించి లోతుగా ఆలోచిస్తూ నా ఆలోచనల్ని జపిస్తూ ఉంటాను. ఇంకా నా అవగాహనలో తేడా ఉంటుందా చెప్పండి? లేక రాత్రింబవళ్ళు మీరు చెప్పిందే నేను జపిస్తూ ఉంటే నిజంగా నేను దాన్ని తెలుసుకోలేనా? చెప్పండి మీరే అంటే, బంతే, ఇలా మీరు తెలుసుకోలేరు జపించడం వల్ల. మీరంతటా మీరే నిజంగా వెళ్ళి చూసొస్తేనే
మీరు నిజంగా తెలుసుకోగలుగుతారు ఆ ఇంటిని. మరి అలాగైతే ఇంతకుముందు మీ ఇంటి గురించి నాకేం తెలీదు. మీరు చెప్పారు. నేను కొంత తెలుసుకున్నాను అని సైడా గారు అంటారు. బంతే అంతవరకు నిజమేనండి. కానీ మీరు వచ్చి చూస్తేనే అన్నిటిని పూర్తిగా తెలుసుకుంటారు. మరి మీరు వెళ్ళమని చెప్పిన దిశలో నేను వెళ్తే నేను మీ ఇంటిని చేరుకోలేనా అని సైడా గారు అంటారు. బంతే చేరుకుంటారు. మరి మీ ఇంటి నెంబర్ నాకు తెలీదు. అయినా చేరుకోగలుగుతానా అంటే, బంతే మీరు లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటారు అలా వెళ్తే గనక. ఒకవేళ నువ్వు వెళ్తే, బంతే నేను వెళ్తే సరాసరి నా ఇంటికి వెళ్ళగలుగుతాను. ఎందుకంటే ఆ దారి అదంతా నాకు తెలుసు కదా! మరి నువ్వు ఎలా వెళ్ళాలో అని కానీ, సరైన తోవలో కానీ వెళ్తున్నానా లేదా అని కానీ వ్యాకుల పడతావా? అంటే నువ్వు ఎలా వెళ్ళాలో సరైన త్రోవలో వెళ్తున్నానా అని దాని గురించి వ్యాకుల పడతావా అంటే, బంతే మీరు నాతో వస్తే మీరు తప్పిపోరు. ఎందుకంటే నేను ఇంతకుముందు అక్కడ ఉన్నాను కాబట్టి ఆ దారంతా కూడా నాకు అవగాహన ఉంది. అప్పుడు సైడా గారు చెప్తాడు, బుద్ధుడు తాను సాక్షాత్కరింప చేసుకునే దాన్ని బోధించాడు. మీరందరూ మంచి సలహాలను అంగీకరిస్తారు. బుద్ధుడి బోధనలు విస్తారమైనవి. వాటిల్లో సుత్తాలు, వినయము, అభిధమ్మ ఉన్నాయి. మీరు అవన్నీ అధ్యయనం చేయనక్కర్లేదు. కేవలం మీకు అనుకూలంగా ఉండే ఒక ధ్యాన పద్ధతిని ఎన్నుకోండి. దృఢ నిశ్చయంతో సాధన చేయండి. దానిలో మీరు నిష్ణాతులైతే లక్ష్యాన్ని చేరుకుంటే మీరు సంపూర్ణంగా లోతుగా అర్థం చేసుకుంటారు. ఇప్పటికీ మీరు కొంత అవగాహన చేసుకున్నారు. తక్షణమే అర్థం చేసుకోవడాన్ని అకాలిక అంటారు. ఇప్పటికిప్పుడే ఫలితాలను ఇచ్చేదాన్ని. అలాగే తక్షణ అవగాహన మన తల్లిదండ్రులు, గురువులు ఎంతో ప్రేమతో, కరుణతో దీన్ని నేర్చుకోండి, దాన్ని నేర్చుకోండి అంటూ నేర్పించారు. రాత్రిపూట మనం నిద్రపోవడానికి పక్క మీదకు చేరితే వాళ్ళు నిద్రపోయే ముందు నువ్వెందుకు బుద్ధుడికి వందనాలు అర్పించావు, ఇటురా వందనం చెయ్యి అంటే అర్పించవు, ఇటురా వందనం చెయ్యి అని పిలిచేవారు. బౌద్ధ దేశాల్లో ఇవన్నీ కూడా కామన్ అనమాట. పొద్దున్న లేచిన తర్వాత వందనం చేయడం, అలాగే పడుకునే ముందు. అయితే మనం వాళ్ళ ఆదేశాలని వినకపోయినట్లయితే వాళ్ళు మనల్ని కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. వాళ్లకు కొట్టాలని ఉండేది కాదు, అయినా కొట్టేవారు. వాళ్ళ సహాయం వల్ల మనలో నిరోధక శక్తి పెరిగింది. కానీ మనలో బుద్ధ ధర్మం పట్ల వ్యక్తిగత ఆసక్తి ఉంటేనే దాన్ని తెలుసుకోగలం. ఎప్పుడది అకాలికో తక్షణమే నేర్చుకోవడం అవుతుంది. బంతే మేము నిజంగా ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు, అది ఎప్పుడు నిజమవుతుంది? నిజంగా ధర్మాన్ని తెలుసుకున్నప్పుడే అని సాధకుడు చెప్తాడు. అయితే ఎప్పుడు మనం ధర్మాన్ని తెలుసుకోగలమని సైడా గారు అడుగుతారు. దానిపై సాధన చేసినప్పుడే దాన్ని తెలుసుకోగలం బంతే అని చెప్తాడు. మరి ఫలవంతం కావాలి అంటే ఏ సమయంలో దాన్ని సాధన చేయగలం? బంతే పగలు, రాత్రి ఏ సమయంలో చేస్తామనేది ముఖ్యం కాదండి. మేము సాధన చేస్తేనే లక్ష్యాన్ని చేరుతాం, తక్షణ జ్ఞానాన్ని సాధించగలం అని సాధకుడు చెప్తాడు. అయితే అది చాలా సులభం. మీరు బుద్ధుడి ధర్మాన్ని గ్రహించారు, అంటే బుద్ధుడు బోధించిన బోధనలు గ్రహించారు. బుద్ధుడి శిష్యులు ప్రయత్నించినట్లుగానే మీరు కూడా కృషి చేయాల్సి ఉంటుంది. అది సులభమైంది. ఇది నా సొంత జ్ఞానం కాదు. నేను కూడా బుద్ధుడి బోధనల ప్రకారం నేర్చుకొని సాధన చేశాను. మీకు అవే నేర్పిస్తున్నాను. మీరందరూ కూడా తెలివైనవారు, చురుకైనవారు. నేనేం చెప్తున్నానో మీకు తెలుసు. బుద్ధుడి ధర్మాన్ని ఎందుకు బోధించాలనుకుంటున్నారు? బంతే ఆయన శరీరము, మనస్సుల మీద నిరంతరంగా ఎరుకను కలిగి ఉండమన్నారు. అంటే ఆయన ఎందుకు ధర్మాన్ని బోధించాలనుకుంటున్నారంటే, నిరంతరం మన శరీరం పట్ల ఇంకా మనసు పట్ల ఎరుకను కలిగి ఉండమన్నారు. మరి లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారు అలా సాధన చేయాలని ఆయన అన్నారు. వారు కూడా మార్గంలో నడవాలి అని ఆశించి ఆయన బోధించారు. కానీ మీలో కొంతమంది సాధన చేయడానికి ఇది
సరైన సమయం కాదంటారు. ఇంకా వచ్చిపోయే ఆలోచనలతోటి మనసు ఇంకా కుదుట పడలేదు. హ్మ్. మనసు ప్రశాంతమైనప్పుడు మేము సాధన చేస్తాము అంటారు. మీరే నిర్ణయించుకోవాలి. కొంతకాలం తర్వాత మనసు ప్రశాంతమైతే ఏం జరుగుతుంది అని సైడా గారు అడుగుతారు. బంతే మనసు ప్రశాంతపడితే మేము నిద్రలోకి జారుకుంటామండి. అవును, నిజమా? దాన్నే మీరు ధ్యానం అంటారా, ఇలా నిద్రలోకి జారుకోవడం అని సైడా గారు అంటారు. బంతే మేము ధ్యానం గురించి మాత్రమే మాట్లాడగలం. అయితే మరి ధ్యాన సాధన చేయనప్పుడు మీ చెడ్డ అంతఃకరణ ధ్యాన కేంద్రానికి వెళ్ళమని ఎప్పుడు చెప్తుంది? మీరేం చేస్తారు అని సైడా గారు అంటారు. మేము మాతో పాటే ఆహారాన్ని కూడా తీసుకువెళ్తాం బంతే అక్కడికి వెళ్ళేటప్పుడు అని చెప్పాను. మరి అయితే చెప్పండి, శీలాలను గ్రహించాక మీరు భోజనం చేస్తారా? అవునండి, స్త్రీలు ఆహారాన్ని దానం ఇస్తారు. మేము తింటాము బంతే. మేము పొద్దున్నే ప్రారంభిస్తాము, మధ్యాహ్నం 12 వరకు తింటూనే ఉంటాము బంతే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అష్టశీలాలను పాటించినప్పుడు మిట్ట మధ్యాహ్నం వరకే పాటించడం జరుగుతుంది. అంటే భోజనం తీసుకునేది. ఆ తర్వాత ఎటువంటి ఈ ఘన పదార్థాలను తీసుకోరు. ఏవైనా జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు అష్టశీలాల్లో. అయితే రోజు తినేదానికంటే ఎక్కువగా తింటారా అని సైడా గారు అడుగుతారు. అవునండి, ఎక్కువగానే తింటాము అని చెప్తాడు సాధకుడు. మరి ఇప్పుడు చెప్పండి, మధ్యాహ్నం తర్వాత తినడం ఆపేస్తారా అంటే, బంతే చూడండి, తింటే పర్వాలేదని కొందరు అనుకుంటారు. ఒకసారి తినడం ఆపేస్తే 12 గంటల తర్వాత ఇక తినలేడం, అంటే అష్టశీలాలను పాటిస్తూ ఉన్నప్పుడు. కానీ మిట్ట మధ్యాహ్నానికి ముందే తినడం ప్రారంభిస్తే కూడా తర్వాత కూడా తినవచ్చు. ఇదే నేను విన్నది. అంటే సరే, నీ సంగతి ఏంటి, నువ్వు తింటావా అని సైడా గారు అడుగుతారు. బంతే మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాము, నేను తింటూనే ఉంటానండి. మరి తిన్న తర్వాత నువ్వేం చేస్తావని అడుగుతారు. బంతే కడుపు నిండుతుంది, ఇక పడుకుంటాను. మరి దాని తర్వాత నిద్రపోతాను బంతే. మరి నిద్రపోయి ఎప్పుడు మేలుకుంటారు అంటే, బంతే మేము 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ మేలుకుంటాను. మరి అప్పుడైనా పూర్తి ఎరుకతో అప్రమత్తతతో ధ్యానం చేస్తావా? బంతే లేదండి, అప్పుడు కాస్త పండ్ల రసాన్ని కానీ నిమ్మరసాన్ని కానీ తెమ్మంటాను. సరే, కొద్దిగానే తాగుతావా లేకపోతే ఎక్కువగా తాగుతావా అని సైడా గారు అడుగుతారు. బంతే పూర్తి గ్లాస్ నిండా తాగుతానండి అని ఉపాసకుడు చెప్తాడు. అయితే నువ్వు ఎక్కువగానే తాగినా కొద్దిగానైనా మిగులుస్తావు కదా, ఇతరులతో పంచుకుంటావా అని అడుగుతాడు. బంతే లేదండి, పూర్తిగా తాగేస్తాను, మిగిలితే నా కోసమే దాచుకుంటాను అని సాధకుడు చెప్తాడు. ఎక్కువ తాగితే నీకు మంచిది అనుకుంటావా? లేదండి బంతే, అది అంత మంచిది కాదు అంత ఎక్కువ తాగటం అని చెప్తాడు. మరి అప్పుడైనా ఈ తాగిన తర్వాత అయినా ధ్యానం చేస్తావా అంటే, బంతే అప్పుడు బద్ధకంగా ఉంటుందండి, పడుకోవడానికి నేను ఇష్టపడతాను. మరి అప్పుడేం చేస్తావు? బంతే మళ్ళీ నిద్రపోతాను బంతే. అయితే మళ్ళీ ఎప్పుడు మేలుకొంటావు అని సైడా గారు అడుగుతారు. బంతే మళ్ళీ రేపొద్దున సూర్యోదయం అయ్యాక మేలుకుంటాను బంతే. తెల్లవారిందని నాకు నేను చెప్పుకొని మళ్ళీ పక్క మీద నుంచి లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తాను బంతే. అయితే మీరు నిబ్బానాన్ని పొందకపోతే బుద్ధుడిలా పూర్తిగా జ్ఞానోదయమైన వ్యక్తి ఎవరూ లేరని, నిబ్బానం లాంటిది ఏదీ లేదని అనుకుంటారా? బంతే అలా కాదండి, నేను ఎక్కువగా తినడం వల్ల అలాగైంది. అయితే మీరు కొద్దిగా ప్రయత్నించాలి, కానీ ఈ అత్యాశ ఇంకా బలంగానే ఉన్నదనుకుంటాను. మీరు ధ్యానం చేసుకునేటప్పుడు ఎవరైనా మీ చెవిలో గుసగుసలాడారనుకోండి, దాన్ని వింటారా మీరు అంటే, బంతే ఏకాగ్రత సరిగా లేకపోతే చెవికి వినపడే వాటిని వింటూ ఉంటాము అని సాధకుడు చెప్తాడు. మరి ఇలా మాటలు వినపడుతూ ఉంటే వాటిని అంగీకరిస్తావా లేకపోతే మాట్లాడే వారిని గౌరవిస్తావా?
బంతే ధ్యానం చేసుకోవాలని దృఢంగా నిశ్చయం ఉన్నప్పుడు మాట్లాడుకునే వారి పట్ల నాకు కోపం వస్తుంది బంతే. మరి ధ్యానులు కోపం తెచ్చుకుంటారా? బంతే, నేను ధ్యానం చేసుకునే చోట ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే నాకు కోపం వస్తుంది బంతే. మరి కోపం తెచ్చుకోవడం కుశలమైన పని, లేకపోతే ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరా వ్యక్తి అని ఆలోచించడం సబబేనా అంటే, ఇలా ప్రతిక్రియ చేసే ధ్యాన సాధకుడు తొందరలో లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడా? కోపం తెచ్చుకొని చనిపోతే ఏ లోకంలో పుడతాడు? బంతే, అతడు ఈ విధంగా కోపంతో చనిపోతే అధోలోకాల్లోనే పుడతాడు బంతే. మరి 8 ఉపోసద శీలాలను పాటిస్తున్నప్పటికైనా అంటే అవును బంతే, కోపం తెచ్చుకుంటే ఎవరైనా ఎప్పుడైనా అధోలోకాల్లో జన్మను పొందాల్సిందే, జన్మించాల్సిందే, శీలాలను పాటిస్తూ ఉన్నా కానీ. మరైతే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మాటల వల్ల డిస్టర్బ్ కాకుండా ఎలా ఉండగలం? మనం ఇలా భావించాలి. నేను ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వచ్చాను, నా తోటి సాధకులు మాట్లాడుకుంటున్నారు, నేను వారి మాటలను వింటున్నాను. నేను వారి మాటలు వింటున్నానని ఎవరైనా గమనిస్తే నాకు అవమానంగా ఉంటుంది. ఎందుకంటే నేను అవసరమైన ప్రయత్నం చేయలేకపోతున్నాను. నేను ఇంకా తీవ్రంగా కృషి చేయాలి. మాట్లాడుకునే వారి మాటలు వినటం అనేది మన కృషి సరిగా లేదని తెలుపుతున్నది కదా. అందుకని మాట్లాడుకునే వారి పట్ల మనం కృతజ్ఞులై ఉండాలి. ఇంకా నేను సాధనలో ముందుకెళ్ళడానికి వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారని భావించాలి. మీ సాధన సరిగా ఉంటే మీ ఏకాగ్రత బాగా కుదురుతుంది. అప్పుడు మీరు ఏమీ వినరు. కృతజ్ఞులై ఉండటం వల్ల వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. మీరు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. మీరు లేచి వెళ్ళి వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ధ్యానాన్ని కొనసాగించాలి. ధ్యాన వస్తువు మీద మీ ఎరుక నిరంతరంగా ఉంటే మీకు ఏ డిస్టర్బెన్స్లు అంటే ఎటువంటి ఆటంకాలు, అంతరాయాలు ఉండవు. ప్రజలు పెద్ద పెద్దగా మాట్లాడుకుంటే మీరు వింటారా అని సైడా గారు అడుగుతారు. పెద్దగా మాట్లాడుకుంటుంటే బంతే వింటామండి అని సాధకుడు చెప్తాడు. మరి అప్పటికి మనం కృతజ్ఞులై ఉండాలి. వాళ్ళు నా కృషిని మెరుగుపరుచుకోమని తెలియజేస్తున్నారు అని భావించాలి. వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉండటం అంటే నేను నా మనసుని నిలకడగా చిన్ని ప్రదేశంపైనే ఏకాగ్రతగా ఉంచటం. ధ్యానం అంటే ధ్యాన వస్తువుకి దగ్గరగా ఉండటం, దాని నుంచి ఏకాగ్రతను మరల్చకపోవడం. ధ్యాన వస్తువుకి దగ్గరగా ఎరుకలో ఉండటం అంటే ఎలానో దయచేసి వివరించండి బంతే అని సాధకుడు అడుగుతాడు. అయితే ఈ చిన్ని ప్రదేశంపైనే మీ శక్తిని అంతటిని కేంద్రీకరించండి. పుట్టినప్పటి నుంచి మీరు శ్వాసిస్తూనే ఉన్నారు. మీరు గాలిని పీల్చుకునేటప్పుడు, వదిలేటప్పుడు అది ఎక్కడ తాకుతుందో గమనించగలుగుతారా? అవును బంతే, నా మటుకు నా కుడి నాసికా రంధ్రం కింద ఈ స్పర్శ సంవేదన తెలుస్తుంది అని సాధకుడు చెప్తాడు. మరి 2 చోట్లైనా? లేదండి, ఒకే చోట అని చెప్తాడు. అవును, వచ్చిపోయే గాలి చిన్ని ప్రదేశంపైనే స్పర్శిస్తూ ఉంటుంది. సరే, కానీ గాలి లోపలికి వచ్చిపోయేటప్పుడు విరామం ఏమైనా ఉంటుందా? అది నిరంతర ప్రవాహమా? కొంచెం విరామం ఉంటుంది బంతే అని చెప్తాడు. మరి గాలి ప్రవాహం అంతరాయాలను ఏర్పరుస్తుందా, లేక దాని మీద ఎరుక అంతరాయాలను ఏర్పరుస్తుందా? మీరు శ్వాసించేటప్పుడు గాలి స్పర్శ నిరంతరంగా ఉంటుందా అంటే అవును బంతే, మేము శ్వాసం తీసుకునేటప్పుడు అది నిరంతరంగా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఎట్లాంటి అంతరాయం లేకుండా గాలి వచ్చిపోతూ ఉండడాన్ని గమనిస్తూ ఉండాలి. వేరెక్కడికో మనసుని పోనివ్వకండి. కేవలం గాలి అంటే ఈ శ్వాస యొక్క ఎక్కడ అంటే ఈ శ్వాస స్పర్శిస్తుందో తెలుసుకుంటూ ఉండండి. మీరు దాని అనుభూతి చెందలేకపోతున్నట్లయితే అక్కడ మీ వేలు పెట్టి వేలి స్పర్శను తెలుసుకోండి. తర్వాత వేలిని తీసివేసి ఆ ప్రదేశంలో వేలి స్పర్శను తెలుసుకుంటూనే ఉండండి. అలాగే ఆ ప్రదేశంలో గాలి స్పర్శను నిరంతరంగా తెలుసుకుంటూ ఉండండి.
ఆ ప్రదేశాన్ని నిరంతరంగా మీరు తెలుసుకున్నట్లయితే అప్పుడు కూడా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాయా అని సైడా గారు అడుగుతారు. లేదండి, వినిపించమనుకుంటాను. మా సాధనలో నిరంతరత ఉంటే. అయితే దృఢంగా పట్టు సడలకుండా ఈ ప్రదేశం పైనే మీ ఏకాగ్రతను నిలిచి ఉందనుకోండి. అప్పుడు పెద్దగా వినిపించే మాటల్ని వింటారా అంటే, లేదు బంతే, లేదండి వినను. మరి ముక్కు కింద పై పెదవి పైన గల ఈ ప్రదేశంపై ఎరుక ఉంటే మీరు ఏ శబ్దాన్ని వినరు. ఈ ప్రదేశం రూపమా లేక మనస్సా? బంతే, అది రూపమండి, అంటే శరీరం. అయితే దేన్నైతే మనం ఎరుక అని పిలుస్తున్నామో ఆ ప్రదేశాన్ని తెలుసుకుంటుంది ఏది? బంతే, ఆ తెలుసుకునేది, ఆ ఎరుకను తెలుసుకునేది బంతే, అది మనస్సు. మరి ఎటువంటి అవాంతరము లేకుండా ఆ ప్రదేశం పట్ల ఎరుక కలిగి ఉన్నావు అంటే నువ్వు ఈ రూపం అంటే ఈ శరీరం ఇంకా మనస్సులపై ఎరుకను కలిగి ఉన్నావని కదా. కాదంటావా? అవును బంతే, అవునండి, అది నిజం. మరి ఈ విధంగా నువ్వు ఈ రూపం అంటే ఈ శరీరం మనస్సుల మీద ఎరుకను కలిగి ఉంటే అక్కడ ఏ ఆత్మ కానీ, ఏ పురుషుడు కానీ, ఏ స్త్రీ కానీ, ఏ మనుషులు కానీ, దేవతలు కానీ, బ్రహ్మలు కానీ లేరని నువ్వు గుర్తించవా? ఇదే బుద్ధుడు బోధించింది. మనం కనుక ఈ రూపము మనస్సుల పట్ల ఎరుకను కలిగి ఉంటే మనుషులు, దేవతలు, బ్రహ్మల గురించి ఆలోచిస్తామా? లేదు బంటే, లేదండి, అలా ఆలోచించము. మరి ఆ ఎరుకను కలిగి ఉండటం సులభమా అంటే సులభమేనండి అని సాధకుడు చెప్తాడు. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం అంటే ఇదే యథాభూతు జ్ఞాన దర్శనం అంటారు కదా. ఇదే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం. ఈ రూపము మనస్సులు విరామం లేకుండా నిరంతరంగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవి ఉత్పన్నమవుతాయి, అలాగే నశించిపోతూ ఉంటాయి. మెరుపు మెరిసినంత క్షణంలో ఎన్నిసార్లు ఇవి ఉత్పన్నమవుతాయి, నశించిపోతూ ఉంటాయి అని సైడా గారు అడుగుతారు. బంతే, కనురెప్ప పాటు కాలంలో ఒక 100 బిలియన్ సార్లు అవి పుడుతూ గిడుతూ ఉంటాయని నేను విన్నాను. అంటే ఈ మనశ్శరీరాలు అన్నీ అంత ఫాస్ట్గా పుడుతూ గిడుతూ ఉంటాయి. మరి అయితే ఇప్పుడు చెప్పండి, కనురెప్ప కాలంలో 100 బిలియన్ సార్లు అని ఎలా లెక్క కట్టగలవు? బంతే, నేను అది చెప్పలేనండి అని చెప్తాడు. బహుశా నీకు 100 బిలియన్ల బంగారు నాణేలను ఇస్తే వాటిని లెక్కించడానికి నీకెంతసేపు పడుతుంది? బంతే, ఒక నెల పట్టవచ్చు. ఎంతో ఆశతో రాత్రి పగలు లెక్క పెట్టిన నెల పట్టవచ్చు అంటాను. అయితే అసామాన్యమైన బుద్ధుడు తన బోధి జ్ఞానంతో విశ్లేషించి చూసిన తర్వాతే ఈ ధర్మాన్ని బోధించాడు. కానీ మన గురించి మనకేం తెలుసు? మనం ఈ రూపం మనసుల్ని ఒకేసారి తెలుసుకోగలం. ఈ ఎరుక వల్ల మనమేం సంపాదిస్తాం? మనం వాటి ప్రవర్తన లక్షణాలను అర్థం చేసుకోగలం. మీరు ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. మీరిప్పుడు ఎలా సాధన చేస్తున్నారో అలాగే సాధన చేయండి చాలు. ఈ ప్రదేశం పైనే ఏకాగ్రతను ఉంచండి. శ్వాస మీద అలాగే ప్రదేశం మీద ఎరుక పెరుగుతున్న కొద్దీ ఏకాగ్రత అంటే సమాధి పుష్టి చెందుతుంది. ఇంకా ఈ రూపం మనస్సులో మీతో మాట్లాడతాయి. బంతే, లోపలికి పీల్చుకునే శ్వాస చివరికి వచ్చే లోపున అనిత్య అని భావన చేయాలా అని సాధకుడు అడుగుతాడు. శ్వాసతో పాటు మీరు అనిత్య భావన చేస్తే మంచిదే. ఇలా మీరు అనిత్యతను తెలుసుకుంటూ ఉంటారు. అందువల్ల నిబ్బానాన్ని పొందగలుగుతారా? అప్పుడే పొందలేమండి బంతే అని సాధకుడు చెప్తాడు. మరి మీరు నిబ్బానాన్ని పొందలేకపోయినప్పటికీ ప్రదేశంపైనే ఏకాగ్రతను నిలపండి, మీరే తెలుసుకుంటారు. బంతే, అనిశ్చత వల్ల మేమేం తెలుసుకుంటాము అని సాధకుడు అడుగుతాడు. మీరు పంచదార తీయగుంది అంటారు కదా, అవునా కాదా? ఇంతకు ముందెప్పుడు నేను పంచదారను రుచి చూడకపోతే అది తీయగా ఉందని నేను ఎలా చెప్పగలుగుతాను? బంతే, తాటి బెల్లం కన్నా అది తీయగా ఉంటుందండి.
మీరు అనుభవించాల్సిందే, మేము వివరించలేము దాని గురించి అని చెప్తాడు. కానీ నువ్వు రుచి చూసావు కదా, ఎందుకని చెప్పలేకపోతున్నావు? బంతే, పంచదార, ఉప్పు రెండు ఒక్కలాగానే ఉంటాయి. కానీ చీమలు ఉప్పు దగ్గరికి పోవు, పంచదారనే ఇష్టపడతాయి. కానీ ఇదేమీ సాయం చేయదు. మీరు రుచి చూడాల్సిందే దాన్ని, అప్పుడే తెలుసుకుంటారు. అయితే పంచదార, ఉప్పు రెండు ఒక్కలాగానే ఉంటాయి. నేను ఉప్పుని రుచి చూసి దాన్ని పంచదార అంటాను, నేను పంచదారను రుచి చూసినట్లయినా అని అడుగుతాడు. బంతే, లేదండి, ఉప్పు ఉప్పగానే ఉంటుంది. మరి అలాగైతే నేను పంచదారను ఉప్పు అంటాను, అప్పుడు? బంతే, అనిశ్చయతను ఎలా గుర్తించలేమో ఇది అలాంటిదేనండి. మనం బయట రూపాన్ని చూసి పొరబడే అవకాశం ఉంటుంది. కేవలం వాటి రుచులు మాత్రమే అర్థమయ్యేలాగా చేస్తాయి. బంతే, మీరు కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు తింటే తెలుస్తుంది కదా. అయితే నేను తింటూ ఉన్నప్పుడు నా పక్కనే కూర్చొని నేను తింటున్నప్పుడు ఇది తీయనిది, ఇది తీయనిది అని చెప్తారా మీరు? బంతే, నేను ఎలా జపం చేస్తుంటే మీకు విసుగు కలగవచ్చు. అది అనవసరం. మీరు కాస్త పంచదార నోట్లో వేసుకోగానే మీకే తెలుస్తుంది అది తీయగా ఉందని. అయితే అడవిలోని భిక్షువు పంచదార రుచి చూడాలనుకున్నాడు. అప్పుడు పంచదార అడవిలోని భిక్షు, నేను చెప్పుకోదగ్గంత తీయగా లేను, పట్టణాల్లోని ప్రజలు వాడే పంచదార అంతా తీయగా లేను అని భావిస్తుందా? బంతే, పంచదార పక్షపాతిగా ఉండదు బంతే, అందరికీ ఒకే విధంగా తీయదనాన్ని ఇస్తుంది. మరి ఈ రూపం మనస్సుల మీద ఎరుక కూడా అలాంటిదే. ఎరుకను పెంచుకుంటూ పోతే మీరు పంచదార తీయదనాన్ని రుచి చూసినట్లే దమ్మాన్ని కూడా వెంటనే రుచి చూడగలుగుతావు. అప్పుడు ఉప్పును పంచదార అనుకోగలుగుతావా? మీరెన్నోసార్లు మార్కెట్కి వెళ్ళి ఉంటారు కదా, ఉప్పుకి పంచదారకు తేడాలు గుర్తుపట్టగలుగుతున్నారనుకుంటాను. పంచదార అనుకొని ఉప్పును కొనరు కదా. అసామాన్యమైన బుద్ధుడు సత్యాన్ని విశ్లేషించి స్వానుభవంతో తెలుసుకున్నాడు. ఆయన ముక్త స్థితిని జ్ఞానోదయాన్ని, ఇంకా దుఃఖాల మధ్య గల అంతరాన్ని గ్రహించగలడు. ఆ ముక్త స్థితిని మనుషులు, దేవతలు, బ్రహ్మలందరికీ పంచిపెట్టాడు. ఆయన అందరినీ కేవలం రుచి చూడండి అన్నాడు. కేవలం రుచి చూడండి, అది నిజమైంది. ఇక్కడ ఉంటూ మీరు తినకుండా ఉండగలరా? నిజమైన ముక్త స్థితిని ఇస్తుందో ఇవ్వదోనని భయపడతారా ఆలోచిస్తూ ఉంటూ అని సైడే గారు అడుగుతారు. బంతే, మేము అంతవరకు చేరలేదండి, మేము కేవలం మీ మాటల్ని వింటున్నాము అంతే అని సాధకుడు చెప్తాడు. మరి నేను చెప్పాను కదా, రుచి చూడండి, మీకేం చెడు జరగదు. మీకెందుకు చెడు జరగదు? ఎందుకంటే ఈ రూపం, మనసు నిరంతరంగా పుట్టిగెడుతూ ఉన్నాయి. మీకు ముక్త స్థితి గురించి తెలియకుండా మనం ఎందుకు ఈ ప్రదేశం పైన ఏకాగ్రతను ఉంచాలి? మరి మీరు దేన్ని తినకపోతే దాని రుచిని ఎప్పటికీ తెలుసుకోలేరు. మీకు దమ్మం గురించి చాలా తెలుసు, ఈ నామరూపాల గురించి మీకు తెలుసు, సుత్తాలు, వినయం, అభిధమ్మాలు అంటే ఏమిటో మీకు తెలుసు, ఇది సమత అని, ఇది విపశ్యన అని మీకు తెలుసు, వీటన్నిటి గురించి మీకు అవగాహన ఉంది అని సైడా గారు అంటారు. కానీ ఇవన్నీ మా మెదడులో కలగా పులగమైపోయి అయోమయపు మనిషిలాగా ఉంటుంది మాకు అని చెప్తాడు. మరి కలగా పులగం కానిలే, కానీ మీ మనసును నేను చెప్పినట్లుగా ఈ ప్రదేశం పైనే కేంద్రీకరించండి. అప్పుడు ఆ కలగలుపు ఏదైతే ఉందో ఆ స్థితి దూరం అయిపోతుంది. ప్రతిదీ ప్రదేశంలో లయమైపోతుంది. మనం తూర్పు వైపుకు వెళితే తూర్పును గల ప్రదేశంలో ఉంటాము. పశ్చిమానికి వెళ్తే పశ్చిమాన గల ప్రదేశంలో ఉంటాము. ఈ ప్రదేశం కేవలం ఒక వాహనం వంటిదే. మీరు మండేలా వెళ్ళాలి అనుకుంటే మండేలా రైలు ఎక్కాలి, అటు వెళ్ళే రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం రైలు లాంటిదే, దాన్ని విడిచిపెట్టకండి. నిరంతరంగా ఆ ప్రదేశాన్ని తెలుసుకుంటూనే ఉండండి. నేనెంత చెప్పగలను నేను మీకు ఇంతే చెప్పగలను, దీనికన్నా వేరే చెప్పాల్సిందేమీ లేదు.
అరియ అష్టాంగ మార్గపు 8 అంశాలు మీకు తెలిసిన ఈ ప్రదేశం మీద మనసు నుంచే సాధనకు అవి ఏ విధంగా తోడ్పడగలమని నువ్వు అనుకుంటున్నావని సైడా గారు అడుగుతారు. బంతే సమ్మా సమాధితో ఈ ప్రదేశంపై ఏకాగ్రతను పెంచుకున్న వాళ్ళు సరైన దృష్టిని అంటే సమ్మాదిట్టి జ్ఞానాన్ని పొందుతారు. మరి ఈ సాధనను అరియ అష్టాంగ మార్గంలోని 8 అంశాలు తోడ్పడతాయా ఈ సాధనకు అంటే సాధకుడు చెప్తాడు. బంతే అరియ అష్టాంగ మార్గంలోని 8 అంశాలు ఏవంటే సమ్మాదిట్టి, సమ్మా సంకల్ప, సమ్మా వాచ, సమ్మా కమ్మంత, సమ్మా ఆజీవ, సమ్మా వాయామ, సమ్మా సతి, ఇంకా సమ్మా సమాధి. అంటే ఈ అరియ అష్టాంగ మార్గంలో ఉండే ఈ 8 అంశాలు ఇవే మనకి జ్ఞానోదయం పొందడానికి సహకరిస్తాయి. ఎప్పుడైతే మా మనసు అంతే ఈ ప్రదేశంపై నిలిపి ఉన్నప్పుడు మాకు ఏ విధమైన అశిక్షితమైన అంటే అకుశల ఆలోచనలు రావు. అందుచేత సమ్మా సంకల్ప అంటే సరైన ఆలోచన అక్కడ ఉంటుంది. మేము మాట్లాడకుండా మౌనంగా ఉంటాం కాబట్టి అబద్ధాలు మాట్లాడము. అందుచేత సమ్మా వాచను కూడా కలిగి ఉంటాము. శ్వాస మీద ఎరుక అనేది మంచి క్రియ కాబట్టి సమ్మా కమ్మంతా అంటే సరైన కర్మలు కూడా ఈ సాధనలో జతకూడింది. ఎవరిని మోసం చేసే జీవనోపాధి ఉండదు కాబట్టి సమ్మా ఆజీవ సరైన వృత్తి కూడా ఇక్కడ ఉంది. ఈ ప్రదేశం మీద ఏకాగ్రతగా ఉండాలనే తీవ్రమైన కృషిని చేస్తాం కాబట్టి అక్కడ సమ్మా వాయామ కూడా ఉన్నది. మా మనసు శ్వాసనే చూస్తూ శ్వాస నుండి చలించిపోకుండా ఉండేట్లు చూసుకుంటాం కాబట్టి సమ్మా సతి కూడా అక్కడ ఉన్నది. మనసు అక్కడికి ఇక్కడికి చలించిపోకుండా ఆ ప్రదేశంపైనే నిలకడగా ఉంటుంది కాబట్టి సమ్మా సమాధిని కూడా పొందుతాము. బంతే ఈ విధంగా మేము అష్టాంగ మార్గాన్ని తెలుసుకుంటాము ఈ సాధనలో అని చెప్తాడు. కాబట్టి మీరు ఈ ప్రదేశం ఒక పడవ లాంటిదని కానీ రైలు లాంటిదని కానీ అనుకుంటూ ఉన్నారా అంటే అవును బంతే, ఇదొక పడవ, రైలు లేకపోతే ఎడ్ల బండి, కారు ఏదైనా మమ్మల్ని లక్ష్యానికి చేరుస్తుంది. మరైతే ఈ వాహనాన్ని విడిచిపెట్టకండి. అర్థం చేసుకున్నారా? మీ మనసుని ఈ చిన్ని ప్రదేశంపైనే స్థిరంగా ఉంచండి. ఈ ప్రదేశాన్ని ఏమాత్రం విడిచిపెట్టకండి. ఇలా చేస్తే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక్కోసారి మండేలాకు రైల్లో వెళ్తున్నప్పుడు మీలో అసహనం కలిగి నేను మండేలా వెళ్ళాలి కానీ ఈ రైలు మండేలా వెళ్తుందో లేకుంటే యాంగూన్ వెళ్తుందో అంటే రంగూన్ వెళ్తుందో అని అవమానపడతారు. అలా అనుకొని రైలు దిగేస్తారా? దిగరు. మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. క్రమంగా మండేలా చేరుకుంటారు. మీకు అలసటయ్యి విసుగ్గా ఉన్న రైలు దిగకండి. అలాగే మీలో మీరు ఆనందిస్తున్న రైలు దిగకండి. మీకు జ్వరం వచ్చిన రైల్లోనే ఉండండి. అలాగే మీరు ఆరోగ్యంగా బలంగా ఉన్న రైల్లోనే ఉండండి. మీ జట్టులో ఎంతమంది ఉన్నప్పటికీ రైల్లోనే ఉండండి. అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ రైల్లోనే ఉండండి. ఎవరన్నా మీకు అప్రియమైన మాటలు చెప్పినప్పటికీ భరించండి. అలాగే మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడిన రైలు దిగిపోకండి. మీరంటే ఇష్టం లేనివారు మిమ్మల్ని కొడితే మీరేం చేస్తారు? బంతే నేనైతే పారిపోతాను బంతే అని సాధకుడు చెప్తాడు. మరి మీ శ్రద్ధనంతా ఈ ప్రదేశంపైనే నిలపండి. దొంగలు మిమ్మల్ని కొట్టినప్పటికీ వాళ్ళు మీ ఎరుకను పాడు చేయలేరు. బంతే నిజమేనండి. నిజంగా వాళ్ళు కొట్టినట్లయితే ఈ ఎరుక నాకుండదు అనుకుంటున్నాను అని సాధకుడు అంటాడు. అవసరం లేదు. ఒకానొక జన్మలో బోధిసత్వుడు కోతుల రాజుగా జన్మించాడు. అప్పుడు అంటే ఈ బోధిసత్వుడు అంటే నిబ్బాన సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న జన్మలన్నీ కూడా బోధిసత్వుడు అని పిలుస్తారు. ఆయనే అంటే బుద్ధత్వాన్ని పొందకముందు ఉన్న జన్మలన్నిటిని. బుద్ధుడు కాగల వ్యక్తికి బుద్ధుడు ప్రేరణిస్తాడు. ఆ బుద్ధుడికి తాను బుద్ధత్వం పొందే వరకు శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఎవరు? బోధిసత్వుడు. అప్పటి నుంచి జన్మనెత్తుతూ బోధిసత్వుడు తన మానసిక
శక్తుల ఉచ్చ స్థితికి చేరేటట్లు తన 10 పారమితల్ని సాధన చేస్తాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేదేంటంటే, ఒకానొక జన్మలో బోధిసత్వుడు కోతుల రాజుగా పుట్టాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిలోని గోతిలో పడిపోయి పైకి ఎక్కలేక పడి ఉన్నాడని కోతుల రాజు చూశాడు. బ్రాహ్మణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఆ బ్రాహ్మణుడు తన కర్మకు బిగ్గరగా రోదిస్తూ, నేనెంత దరిద్రుడిని, 50 అడుగుల లోతైన గోతిలో పడిపోయాను, ఇక్కడే నేను చనిపోతాను. ఓ నా భార్య, పిల్లలు, నా మిత్రులు, నా బంధువులు నేను ఇక్కడ చనిపోవడాన్ని తెలుసుకోలేరు, నన్ను రక్షించడానికి ఇక్కడెవరూ లేరా అని అనుకుంటూ ఏడవసాగాడు. అర్హులైన వారు దేన్ని ఆశించకుండా ఎప్పుడూ ఇతరుల సంక్షేమాన్నే కోరుకుంటాడు. బోధిసత్వుడు కూడా అట్లాంటి ప్రాణి. కోతుల రాజు ఆ బ్రాహ్మణుడి పరిస్థితి చూసి కరుణతోటి అతని మీద, అతని భార్య బిడ్డలపై జాలి కలిగింది. వెంటనే గోతిలోని బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి, భయపడకు, నిరాశ చెందకు, నిన్ను చనిపోనివ్వను, నిన్ను మళ్ళీ నువ్వు వెళ్ళవలసిన చోటికి చేరుస్తాను అన్నాడు. ఇక బ్రాహ్మణుణ్ణి తన భుజాల మీద ఎక్కించుకొని, మహాకపి అంటారు, మహాకపి అంటే చాలా పెద్ద కోతి అనమాట, అది తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకురావాలనుకుంటాడు. కానీ ఆ బ్రాహ్మణుడు కింద పడిపోయి దెబ్బలు తగిలించుకొని భయపడ్డాడు. బ్రాహ్మణుడు ఎంత బరువు ఉంటాడంటే, ఒక అంటే బరువు ఉండే ఒక పెద్ద రాతిని తన భుజాల మీద వేసుకొని, అంత బరువుని మోయగలనా లేనా అని ఒక రాతి మీద నుంచి మరో రాతి మీదకి గెంతుతూ గుంత పైకెక్కి చూశాడు. ఇలా తనను తాను పరీక్షించుకున్న తర్వాత మాత్రమే బ్రాహ్మణుణ్ణి తన వీపు మీద ఎక్కించుకొని చాలా ప్రయాసపడి జాగ్రత్తగా అతన్ని గుంతపైకి చేర్చాడు. చాలా అలసిపోయాడు. అప్పటికే తాను చేసిన పనికి ఆనందించాడు ఆ మహాకపి. ఒక ప్రాణిని కాపాడానన్న దాన్ని మహా ఆనందాన్ని ఇస్తుంది. ఆ కోతుల రాజు అతన్ని ప్రాణాలను రక్షించాను, అతన్ని నమ్మవచ్చనే ధైర్యంతో, మిమ్మల్ని మోసి నేను చాలా అలసిపోయాను, కాసేపు చూస్తూ ఉంటారా, నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని ఆ అడవిలో ఎదురయ్యే అన్ని ప్రమాదాల నుంచి తనకు రక్షణ ఉంటుందని నమ్మి ఆ బ్రాహ్మణుని ఒళ్ళో ఆ చెట్టు కింద కొంచెం తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. కోతుల రాజు నిద్రలోకి జారుకోగానే బ్రాహ్మణుడు అనుకుంటాడు, నేను ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి, కానీ నా భార్య పిల్లలకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను ఈ కోతిని చంపి దీని మాంసాన్ని వారికి బహుమతిగా ఇస్తాను. అలాగే తనకు కూడా బాగా ఆకలిస్తుంది అనమాట. ఇప్పుడు తను బ్రతకాలి అంటే తాను ఆ కోతిని చంపేసి దాని మాంసాన్ని తిని బ్రతకాలి అనుకుంటాడు. అయితే నేను ఈ కోతిని చంపి దాని మాంసాన్ని తీసుకుంటాను అని ఇంకా అంతే. బోధిసత్వుడు తనని మోసుకు రావడానికి ఉపయోగించిన పెద్ద రాయిని తీసుకొని బోధిసత్వుని తల మీద కొట్టి దాన్ని చంపాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన్ను రక్షించిన అతని పట్ల కనీసం కృతజ్ఞతా భావం కూడా లేకుండా, ఎట్లాంటి సంకోచము లేకుండా బోధిసత్వుని రాయితోటి కొట్టాడు ఆ వ్యక్తి. మొదటి దెబ్బ పడగానే, అంటే మరీ అంత గట్టి దెబ్బ తగలుతూ ఆ రాయి కొంచెం గట్టిగా తలకి తగిలి పక్కన పడిపోతుంది. చనిపోయేంత ఇది అవ్వదు, కానీ చాలా నొప్పి అనేది బోధిసత్వుడికి ఉంటుంది. ఆ నొప్పి వల్ల బోధిసత్వుడు వెంటనే మేల్కొని చటక్కున దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేశాడు. ఎవరు దేనితో కొట్టారని తనను తాను ప్రశ్నించుకున్నారు. తన చుట్టూ శత్రువులు ఎవరు లేరని గమనించాడు. బ్రాహ్మణుడే తనని చంపాలనుకున్నాడని తెలుసుకున్నాడు. మళ్ళీ తనలో తాను అనుకున్నాడు, అవును, ఈ లోకంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక బోధిసత్వుడు అలా అనుకుంటూ ఉండగానే బ్రాహ్మణుడు తాను ఈ అడవిలో తప్పిపోయానని, ఎలా బయటపడాలో తెలియడం లేదని మళ్ళీ రోధించడం ప్రారంభించాడు. అయితే చెట్టు మీద నుంచే బోధిసత్వుడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, విచారించకు, భయపడకు, నేను నిన్ను ఇంటికి చేరుస్తానని మాటిచ్చాడు. మాట తప్పను. నేను నిన్ను నా వీపు మీద మోసుకెళ్ళలేను, ఎందుకంటే నా తల మీద కొట్టావు కదా, రక్తం కారుతుంది. నా రక్తం చారికల్ని అనుసరించి నడువు, అడవి నుంచి బయటపడతావు అని బోధిసత్వుడు అలా చేశాడు. అంటే అతడికి దూరంగా ఉంటూ అతడికి
దారిని చూపించాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే అతని లక్ష్యం బుద్ధత్వాన్ని పొందడమే. దానికి సంబంధించిన 10 పారమితలను పెంచుకున్నాడు మహాకవి. తనను చంపాలనుకున్న మనిషికి భయపడి తాను చేయాలనుకున్న మంచి కార్యాన్ని ఆపేశాడా? తను మళ్ళీ చంపేస్తాడేమోననే భయంతో ఆ మనిషిని అడవిలోనే వదిలేశాడా? లేదండి బంతే. బోధిసత్వుడు తన పారమితల్ని పూర్తి చేసుకోవాలని గొప్ప కరుణతో ఆ వ్యక్తిని ఇంటికి చేర్చాడు. మరి చూడండి, సర్వ వ్యాపకమైన బుద్ధత్వాన్ని ఆకాంక్షించేవారు ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి విశ్రాంతి లేకుండా తన 10 పారమితల్ని పరిపూర్ణం చేసుకోవాలి. అలా కాకపోతే బుద్ధత్వాన్ని సాధించలేరు. మీకు అర్థమైందా? ఎవరైతే విశ్రాంతి తీసుకోరో, సుత్తి పడరో, వారు నిరంతరం 10 పారమితల్ని పెంచుకుంటూ ఉంటారు. దొంగలు మీ మీద పడినప్పుడు మీరు ఎరుకలో ఉండరని కాసేపటి కింద మీరు అన్నారు, నిజమేనా అని సైడా గారు అడుగుతారు. అవునండి, నేను ఎరుకతో ఉండలేను అటువంటి సమయంలో. కానీ మీరు ఎరుకతో ఉండాలని ఆకాంక్షిస్తారు కదా? అవును బంతే. మరి మీరు దాన్ని ఆకాంక్షిస్తే పొందుతారు. నేను చెప్పినట్లుగా మీ శ్రద్ధను ఏకాగ్రపరిస్తే మిమ్మల్ని ప్రజలు కొట్టినప్పటికీ, పిడిగుద్దులు గుట్టినప్పటికీ, మిమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నప్పటికీ మీరెంతో లాభాన్ని పొందగలుగుతారు. తిస్సతేర కదా మీరు వినలేదా అని ఉపాసకుడిని అడుగుతాడు. వినలేదండి బంతే అని సాధకుడు చెప్తాడు. బుద్ధుడి నుంచి తిస్సతేర ధర్మాన్ని నేర్చుకొని వాటి విలువను ఎంతో పొగిడి నేను కూడా ఈ విధంగానే జీవిస్తాను అని అనుకున్నాడు. తన ఆస్తిపాస్తులన్నిటినీ తన తమ్ముడికి ఇచ్చేశాడు. తాను సన్యాసాన్ని స్వీకరించి కేవలం ఓ భిక్షాపాత్ర, 3 వస్త్రాలు తీసుకొని అడవుల్లో ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అతని తమ్ముడు భార్య అంటే బావ ఆస్తినంతటిని పొంది భోగభాగ్యాలని అనుభవించడం ఎంతో ఆనందదాయకం. అతను ఇలాగే జీవితాంతం సన్యాసిగానే ఉంటే మేము భోగాల్ని అనుభవించగలుగుతాము. బహుశా నిబ్బాన స్థితిని పొందలేకపోతే సాధారణ జీవితాన్ని గడపడం కోసం అతను మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత అతన్ని చంపేయడమే మంచిది అని ఆస్తి కోసం అలా తలచింది. కొందరు దొంగలకు డబ్బులిచ్చి తిస్సతేరాను చంపిరండి, అతన్ని చంపి వస్తే ఇంకా ఎక్కువ డబ్బులిస్తాను అని ఆమె చెప్తుంది. అడవిలో తిస్సతేర ఉండే చోటికి దొంగలు వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. తిస్సతేర ఇలా అంటాడు, నా దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు, నా భిక్షాపాత్రను, బట్టల్ని తీసుకోవాలనుకుంటే తీసుకోండి అన్నాడు. మేము నిన్ను చంపాలని వచ్చామని దొంగలు అంటారు. మీ మరదలు నిన్ను చంపడానికి మాకు డబ్బులు ఇచ్చింది, మిమ్మల్ని చంపేస్తే మాకింకా డబ్బులు ఇస్తానంది, అందుచేత మేము నిన్ను చంపేస్తాము అంటే తిస్సతేర ఇలా అంటాడు, నేను ఇంకా దుఃఖ బంధాల నుంచి విముక్తుని కాలేదు అని తనలో తానే ఎంతో సిగ్గుపడిపోయాడు. దొంగలతో ఇలా అన్నాడు, అలాగే కానివ్వండి, కానీ రేపు తెల్లవారే వరకు నాకు గడువు ఇవ్వండి, అప్పుడు నన్ను చంపేయొచ్చు అని తిస్సతేరుడు చెప్తాడు. అంటే తిస్స భిక్షు. ప్రతి ఒక్కరు చావంటే భయపడతారు. మీరు తప్పించుకోవాలని అనుకుంటున్నారు, మాకు డబ్బులు రావు అని దొంగలు అంటారు. లేదు, మీరు నన్ను నమ్మలేరా, మీరెలా నమ్ముతారు అని పెద్ద రాతిని ఒక దాన్ని తీసుకొని వచ్చి తన కాళ్ళ మీద వేసుకున్నాడు అనమాట. పెద్ద ఒక రాయిని తీసుకొచ్చి తన కాళ్ళ మీద కొట్టుకున్నాడు. ఎముకలు విరిగాయి. ఇప్పుడు నేను పారిపోలేను కదా, దయచేసి తెల్లవారే వరకు నాకు గడువు ఇవ్వండి అని తిస్సతేరుడు అడుగుతాడు. దొంగలు మొరటు మనుషులైనప్పటికీ ఈ తిస్సతేరుడి మైత్రికి వాళ్ళలో కరుణ మెదిలింది. తెల్లవారే వరకు చంపకుండా గడువిచ్చారు. తనలో తాను తిస్సతేరుడు ఇలా అనుకున్నాడు, గౌరవనీయమైన తిస్స అంటే తనకు తాను చెప్పుకున్నాడు, ఇక నీకు ఎక్కువ సమయం ఎక్కువసేపు లేదు, తెల్లవారిపోతుంది, గట్టిగా ప్రయత్నించు, బుద్ధుడి బోధనల్ని అంటే ధర్మాన్ని అత్యంత తీవ్రంగా
నిలకడైన మనసుతో సాధన చేయడం మొదలుపెట్టాడు. సూర్యుడు ఉదయించే సమయానికి అతని ఆకాంక్ష నెరవేరింది. అతనికి నిబ్బాన సాక్షాత్కారమైంది. నాకు నిబ్బాన సాక్షాత్కారమైంది. ఇక జనన మరణ చక్రం నుండి విముక్తుడైనని ఆనందించాడు. ఇక దొంగల్ని లేపాడు. అతను సంపూర్ణమైన ఆనంద స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అర్హంతుడైన తిస్సతేర నిజంగా బుద్ధుడి శిష్యుడేనా? అవును బంతే, అవునండి. అతను నిజంగా బుద్ధుడి శిష్యుడే. అయితే కాళ్ళు విరగ్గొట్టుకొని ధ్యానం చేసిన అతను నీలా ధ్యానం చేసేవాడు వీరిలో ఎవరు శీఘ్రమైన ప్రగతిని సాధిస్తారు? బంతే, నేనైతే నా కాళ్ళు విరగ్గొట్టుకోకుండా ధ్యానం చేయాలని అనుకుంటాను. అయితే కాళ్ళు విరగ్గొట్టుకున్నప్పటికీ తిస్సతేరుడు తెల్లవారే లోపల అర్హంతుడయ్యాడు. తెల్లవారే లోపల నువ్వు కూడా అర్హంతుడు కాగలవా అని సైడా గారు అడుగుతాడు. బంతే, నేను సాధించగలగనని అనుకోవడం లేదు. నాకు చాలా సమయం పడుతుంది అనుకుంటున్నాను. మేము దాన్ని తేలికగా తీసుకుంటాము. ఎవరైనా కాళ్ళు విరగ్గొట్టుకుంటే కృషి పలచనవుతుంది, ఫలితం నిదానిస్తుంది. మరి అలాగైతే నువ్వు లక్ష్యాన్ని సాధించాలనే తాపత్రయం లేనివాడివన్నమాట. బంతే, మేము నిదానంగానే వెళ్ళాలనుకుంటాము, ఎంతో నిదానంగా. మంచిదే, బహుశా నువ్వు కూడా నీ కాళ్ళను బద్దలు కొట్టుకొని ధ్యానం చేయాల్సి ఉంటుంది అని సైడా గారు అంటారు. బంతే, అలా చేసేంత ధైర్యం నాకు లేదండి. నేను కూడా నిబ్బాన స్థితిని ఆకాంక్షిస్తాను. కానీ నా మనసులో నాకెందుకు భయంగా ఉంటుంది. నా కాళ్ళను విరగ్గొట్టించుకొని హత్యకు గురి కావాల్సి వస్తే అంటే వచ్చే ఆలోచనను ఒప్పుకునేంత ధైర్యం నాకు లేదు బంతే అని సాధకుడు చెప్తాడు. అయితే సరే, నీ కాళ్ళను బద్దలు కొట్టుకోకుండానే ఆయన చేసినట్లే సాధన చెయ్యి. బంతే, మీరు బోధించినట్లే తీవ్రంగా సాధన చేస్తాము. మేము విశాఖ మాతను, అనాథ పిండికుని అనుసరిస్తాము. అంటే ఈ విశాఖ మాత ఇంకా అనాథ పిండికుడు వీళ్ళు గృహస్థు శిష్యులు అనమాట. అనాథ పిండికుడు ప్రముఖమైన శిష్యుడు. వాళ్ళు గృహస్థ జీవితంలో ఉంటూ దానాది పుణ్యకర్మలు చేస్తూ కొంత మార్గఫలాలు పొంది ఉంటారు. పూర్తి అర్హంత స్థితిని పొందరు. అయితే వారు దేవలోకాల్లో మంచి జీవితాన్ని ఆనందిస్తున్నారని మేము గ్రంథాల్లో చదివాము. మాకు అటువంటి ఆనందం కావాలనుకుంటాం బంతే అని సాధకుడు చెప్తాడు. ఎంతో సాధించిన తర్వాతే వాళ్ళు అక్కడికి మంచి జీవితాన్ని ఆనందిస్తున్నారు. కానీ వాళ్ళు సాధించిన దానిలో కొంత కూడా మీరు సాధించలేదు కదా. వాళ్ళు చేసినట్లుగా మీరు నిజంగా సాధన చేయగలుగుతారా? వ్యాపారం కోసం అనాథ పిండికుడు రాజగృహానికి వెళ్ళాడు. రాజగృహానికి చేరుకున్నాకే ప్రపంచంలో బుద్ధుడు పుట్టాడని అతనికి తెలిసింది. ధ్యానం చేసుకోవడానికి కానీ బుద్ధుడికి వందనాలు చేయడానికి కానీ అతను రాజగృహకు వెళ్ళలేదు. కానీ అతనికి తెలిసిన వెంటనే అర్ధరాత్రి అని కూడా చూడకుండా బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. కోట గోడలు దాటి బుద్ధుడుండే చోటికి వెళ్ళాడు. బుద్ధుడి ముందు నించునేసరికి అతను ఏమి కోరుకున్నాడో దాన్నే పొందాడు. అన్నిటిని పక్కన పెట్టి హడావుడిగా అర్ధరాత్రి పూట బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలని అతని ప్రయత్నం చిన్నదా పెద్దదా? మనసు బుద్ధుడిపైనే ఉంటే వెళ్ళకుండా ఉండగలడని అనుకుంటున్నావా? లేదండి బంతే, ఉండలేడు. అతని మనసు అక్కడికే వెళ్ళాలి, అతన్ని చూడాలి, బుద్ధుని చూడాలి అని అతని లోపల తీవ్రమైన ఆకాంక్ష ఉండింది. అయితే నీ గురించి చెప్పు అని సైడా గారు అడుగుతారు. బంతే, మేము నడుస్తూ ఉంటే ధ్యాన వస్తువుపై ఎరుకతో ఉండలేము, ఆలోచిస్తూ ఉంటాము, లేదా ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటాము. అయితే నువ్వు అనాథ పిండికుల్లా కావాలి అనుకుంటే అతనిలా తీవ్రమైన కృషి చేయాలి. బంతే బుద్ధుని చూడడానికి సన్యాసుల ఆరామానికి వెళ్ళాడు. అంటే భిక్షువులు ఉండే విహారం. అంత మాత్రం మేము చేయగలమండి. అయితే రాత్రి మొదటి జాములో అనాథ పిండికుడు ధ్యానం చేయడం ప్రారంభించాడు. తెల్లవారేసరికి శ్రోతాపన్నుడయ్యాడు. కానీ నువ్వు తెల్లవారేసరికి దాన్ని సాధించలేవు, బాధపడకు. రాత్రంతా సాధన చేసి సూర్యుడు ఉదయించి వెలుగులు వ్యాపించే సమయానికి దాన్ని పొందగలిగితే మంచిదే. నువ్వు సాధన చేసి రేపటిలోపు దాన్ని పొందగలవా అని సైడా గారు అడుగుతారు. బంతే భిక్షువుల ఆరామానికి వెళ్ళడం
ద్వారానే జరగాలి అది. అందుచేత మేము మీ ఆరామానికి వచ్చాము. ఈ విధంగా మేము కూడా అనాథ పిండికుడిని అనుసరిస్తున్నాము. అయితే ఎరుక నిరంతరంగా కొనసాగకుండా ఉండేట్లు అతను ఉండేవాడా అంటే లేదు బంతే. మార్గం నిర్దేశించినట్లుగా ఆయన సాధన చేసినట్లే మేము కూడా అలాగే చేస్తున్నాము. మరి మీరు నిజంగా అనాథ పిండిగుల్లాగా కావాలనుకుంటే మీరు సాధన చేయాలి. మీరు సాధన చేస్తే మీ ఆకాంక్షను నెరవేర్చుకుంటారు. మీరు సాధన చేయకపోతే మీరు పొందేదేదీ ఉండదు. గాలి తాకే ప్రదేశం మీద ఏకాగ్రతను నిలపడానికి మీకు సాధ్యం కాదా అని సైడా గారు అడుగుతారు. సాధ్యమేనండి బంతే అని సాధకుడు చెప్తాడు. మరి మీరు అనాథ పిండికుల్లాగా అవ్వాలి అనుకుంటే నేను చెప్పినట్లుగా సాధన చేయాలి. రేపటికి మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరా అంటే బంతే ఇప్పటి వరకు నేను దాన్ని పొందలేకపోయాను అని చెప్పగలను. మరి నిబ్బాన స్థితిలోని మొదటి దశ అంటే శ్రోతాపన్న స్థితి పొందిన తర్వాత అనాథ పిండికుడు ఎంత పని చేశాడో మీకు తెలుసునా? ఆయన అనుకున్నాడు, దీన్ని దేనితోటి పోల్చలేము. ఈ స్థితిని మా రాజు, నా ప్రజలు, నా బంధువులు, నా కొడుకులు, నా కూతుళ్ళు, నగరంలో నివసించే వాళ్ళందరూ, పల్లెల్లో నివసిస్తున్న వారు ఎవరూ కూడా బుద్ధుడు పుట్టాడని ఇంతవరకు వినను కూడా వినలేదు. నేను అనుభూతి చెందినటువంటి ఈ ఆశీర్వాదమే వాళ్ళకి కూడా లభించాలి. నేను ఇలా దాన్ని చేయగలను అని అనుకున్నాడు. నేనుండే శ్రావస్తి నగరానికి బుద్ధుణ్ణి ఆహ్వానించి ఆయన అక్కడే కొన్ని రోజులు ఉండేటట్లు చేయాలి. అప్పుడు అందరూ ఆయన్ని వెళ్ళి కలుస్తారు. బుద్ధుడు కరుణతో వారికి ధర్మాన్ని బోధిస్తారు. బోధన పూర్తయ్యేసరికి మానవులు, దేవతలు అందరూ నాకు లభించిన ఈ శ్రోతాపన్న స్థితితో లేకపోతే మార్గఫలాలు పొందుతారు అని అనాథ పిండికుడు అనుకున్నాడు. అనాథ పిండికుడు అంతిమ సత్యాన్ని అవగాహన చేసుకున్నాడు. తన అవగాహన హేతువుని తెలుసుకున్నాడు. ఇతరులు కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా తమ నగరానికి రమ్మని భగవానుణ్ణి ఆహ్వానించాడు. రాజగృహం నుండి శ్రావస్తి వరకు గల దారి పొడవున ప్రతి 10 మైళ్ళకు ఒక విశ్రాంతి గృహాన్ని నిర్మించాడు. అతను శ్రావస్తిలో జేతవన ఆరామాన్ని భగవానుడి కోసం, భిక్షు సంఘం కోసం నిర్మించాడు. బౌద్ధ భిక్షువులకి అవసరమయ్యే అన్ని వసతులు దానిలో ఉండేటట్లు చూశాడు. భిక్షువుల దగ్గర నుంచి రాజువుల వరకు అన్నీ అమర్చాడు. దానమిచ్చాడు. అన్నీ అమర్చినందుకు అనాథ పిండికుడికి ధన్యవాదాలు. బుద్ధుడు శ్రావస్తి వెళ్ళే దారిలో ఆయన్ను కలిసిన వారందరూ ఎంతో ప్రయోజనాన్ని పొందారు. బుద్ధుడి ప్రయాణంలో చాలామంది ప్రజలు, దేవతలు, బ్రహ్మలు వారు ఆకాంక్షించింది పొందారు. ఎంతమంది ప్రయోజనం పొంది ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? తెలియదండి బంతే అని సాధకుడు చెప్తాడు. అప్పుడు ఎందరు మానవులు అంటే ఎంతమంది మనుషులు, ఎందరు దేవలోక వాసులు నిబ్బానాన్ని పొందారు? బంతే చాలామందే పొందవచ్చు అంటే పొంది ఉండవచ్చు అని అంటాడు. అయితే కనురెప్ప పాటు కాలంలో ఎంతమంది తమ ఆకాంక్షను నెరవేర్చుకొని ఉంటారు అని అనుకుంటున్నారు? 180 మిలియన్ల బ్రహ్మలు, అసంఖ్యాకమైనటువంటి దేవతలు, కాలం గడిచే కొద్దీ ఎందరో మానవులు నిబ్బానాన్ని పొందారు అని చెప్తాడు. అయితే ఈ అసంఖ్యాకం అంటే ఒకటి పక్కన 40 సున్నాలు పెడితే ఎంతో అది అంత అన్నమాట. బంతే తప్పకుండా ఈ అసంఖ్యాకమైనంత మంది అయి ఉంటారు అని సాధకుడు అంటే బుద్ధుడి బోధనలకు అనాథ పిండికుడు తోడ్పడుతూనే ఉన్నాడు. అతని కృషి వల్ల ఎందరో మరణం లేని స్థితిని పొందగలిగారు. అర్థం చేసుకోండి, రేపటికి మీరు మీ లక్ష్యాన్ని సాధించుకోవాలనుకుంటే మీరు కూడా ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. మీరు కృషి చేయగలరా అని సైడా గారు అడుగుతారు. బంతే, నా గురించి అంత ఆశ పెట్టుకోకండి, రేపటికల్లా దాన్ని సాధించగలగనని నేను అనుకోవడం లేదు అని చెప్తాడు. అయితే సైడా గారు ఇలా అంటారు, నీకు ఆకలి వేస్తుంది, నీ భార్య భోజనం పెడతానంటుంది, నువ్వు తినవా అంటే బంతే, భోజనం విషయానికి వస్తే నేను చాలా బలవంతం చేస్తూ ఉంటాను.
నా నీకు తినాలని లేకున్నా నువ్వు తింటావా? లేక నువ్వు తినాలి కాబట్టి తింటావా? బంతే, నేను తినాలనుకుంటున్నాను కాబట్టి తింటానండి అని చెప్తాడు. మరి ఒకసారి తిన్నాక మళ్ళీ ఎంతసేపు తినకుండా ఉండగలవు? బంతే, సగం రోజు వరకు ఉండగలను అని చెప్తాడు. అనాథ పిండికుడు తిన్నట్లు తింటే ఎంతకాలం నీ ఆకలి నిలిచి ఉంటుంది? బంతే, జనన మరణ చక్రం నిలుచున్నంత కాలం. మరైతే చెప్పండి, మీకేది ఉత్తమమైంది? సగం రోజు వరకు తృప్తిగా ఉంచే నీ భార్య వడ్డించిన భోజనమా? లేకుంటే ఈ జనన మరణ చక్రం పట్ల స్పృహను పెంచే బుద్ధుడి బోధనలా? బంతే, బుద్ధుడు దేని నాకు ఇవ్వాలని చూస్తున్నాడో అదే నాకు ఉత్తమమైంది. అయితే మీ భార్య పెట్టే భోజనాన్ని తింటారు, బుద్ధుడిచ్చే ఆహారాన్ని మీరేం చేస్తారు? బంతే, దాని పట్ల సంకోచం ఏముంటుందండి? అందుకనే నన్ను నేను నిర్ధారించుకోలేను, దాని పట్ల నాకు సందేహము, సంకోచము ఉంటుంది అని చెప్తున్నాడు. మరి మంచిది, మీరు తీవ్రంగా కృషి చేయండి. మీరింకా ఈ నామరూపాల సంబంధాన్ని సరిగా దర్శించలేకున్నారు. అందుకని అనేక విషయాలను అర్థం చేసుకోవాలి అంటే చాలా గట్టి ప్రయత్నమే చేయాలి. కానీ మీరు బుద్ధుడి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. ధ్యానం చేయాలని నిర్ణయించుకోండి, ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ ఉంటే మీ కాళ్ళు చేతులు నొప్పులు పుడతాయి, పట్టుకుపోతాయి. నాకెందుకు నొప్పి కలుగుతుంది, ఇది ప్రమాదకరమైంది అని తలచకండి. కానీ ఇది ప్రమాదకరమైందే అయితే కానీలే, నేను చనిపోయినా చనిపోనీలే. నేను ఇంతవరకు ముందు కూడా చాలాసార్లు మరణించాను. అంటే పుట్టినప్పటి నుంచి మన శరీరంలో ఎన్నో కణాలు పుడుతూ గిడుతూ ఉంటాయి. అలా కాకుండా ఎన్నో జన్మల్లో పుట్టాను, మరణించాను అని అనుకోండి. మీరు ఎన్నిసార్లు మరణించారో మీకు తెలుసా అని సైడా గారు అడుగుతాడు. అప్పుడు సాధకుడు ఇలా చెప్తాడు, అసంఖ్యాకమైన సార్లు అండి అంతే అని చెప్తాడు. అయితే ధ్యానం చేసే సమయంలో ఎప్పుడైనా చనిపోయారా అంటే లేదండి, కౌశలం లేని మరణాన్ని పొంది ఉంటాను. అందుచేతనే ఇప్పటికీ నేను ఆందోళనతో ఉంటున్నాను. కాబట్టి మనం మరణిస్తే దాన్ని ఎలా చూడాలి? ధ్యానం చేస్తూ నేను ఎప్పుడూ చనిపోలేదు, నేను పొద్దుటికి వరకు వేచి ఉంటాను, మరణాన్ని రాని ధ్యానం చేస్తూ చనిపోయే అనుభవాన్ని పొందుతాడు అని అనుకుంటారా? లేకపోతే ధ్యానం చేస్తూ చనిపోతే మీరు దుఃఖితులవుతారా? దుఃఖితుడిని కానుబంతే అని చెప్తాడు సాధకుడు. మరి సోమరిగాను నిద్రమత్తులో ఉండేవాడిగా జీవిస్తూ ఉంటే మీరు ఆనందంగా ఉంటారా అని అడుగుతాడు. ఉండనండి, సంసారం అనే ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాను. ఆ విధంగా సోమరిగా ఉంటే మరి అయితే ధ్యానం వలన కాళ్ళు చేతులు నొప్పులు పెడుతున్న సంసార చక్రంలో పడను. ఇప్పుడు ఈ ఇబ్బందులు పడటం నాకే మంచిది. ఇలా అనుకొని మీ నొప్పుల్ని గమనించండి. మీ కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నా వదలకుండా ధ్యానించండి. పూర్వం కూడా జ్ఞానులైన వారు ఈ మార్గంలోనే నడిచారని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు నడవాల్సి ఉంటుంది. కృషి చేయాలని కేవలం మాట్లాడుకుంటే మీరు దేన్ని సాధించలేరు. కేవలం ధ్యానం చేయడం వల్లనే మీరు అవగాహన చేసుకోగలుగుతారు. అప్పుడు మనం ధ్యానం చేయాలి, కానీ గౌరవనీయమైన బంతే చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాడు అని తలుస్తూ ఉంటారు. బుద్ధుడు చెప్పినట్లు మీ మనసుని ఏకాగ్రపరచండి, పూర్తి కృషితో పట్టుదలతో ధ్యానం చెయ్యండి అని సైడా గారు ఉపాసకులకి చెప్తూ ఉంటారు. అంటే కేవలం బుద్ధిపరమైన చర్చల వల్ల ఏమీ మారిపోయేది లేదు. మార్గంలో నడవాలి, మార్గఫలాలు పొందడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.